స్మార్ట్ ఫోన్లు యువత జీవితాల్లో భాగమైపోయింది. ఇప్పుడు అదే ఫోన్ కొందరి జీవితాల్లో ప్రమాదంగా మారాయి. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నమ్మకంతో మొదలయ్యే ఈ సంబంధాలు చివరికి మోసాల బారిన పడుతున్నారు. మానసిక వేధింపులకు గురై ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు. సోషల్ మీడియాలో అపరిచితులతో మొదలయ్యే స్నేహాలు చివరికి బ్లాక్ మెయిలింగ్, మానసిక వేధింపులకు దారితీస్తున్నాయి. ఆకర్షణీయమైన ఫేక్ ప్రొఫైల్స్ వెనుక సైబర్ నేరగాళ్లు ఉన్నారు. యువతులను టార్గెట్ చేస్తూ మోసాలు చేస్తున్నారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా మాయలో పడవద్దని సూచిస్తున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో యువతను టార్గెట్ చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఫోటోలు, సినీ నటుల చిత్రాలు, యువకుల ప్రొఫైల్స్ తో ఫేక్ అకౌంట్లు సృష్టించి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. మొదట స్నేహంగా మాట్లాడి తర్వాత నమ్మకం పెంచుకొని వ్యక్తిగత విషయాలను రాబడుతున్నారని తెలిపారు పోలీసులు. అమ్మాయిల నుంచి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరిస్తున్నారు సైబర్ కేటగాళ్లు. ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు పోలీసులు. వ్యక్తిగతంగా కలవాలని ఒత్తిడి చేసే ఘటనలు కూడా పెరిగాయంటున్నారు సిపి సజ్జనార్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసుకెళ్లిపోతారు వాళ్ళు. తర్వాత మీరు స్కీమ్ లో డబ్బులు చేసుకోలేదంటే వాళ్ళు ఏమంటారు, మీతోని చాతకన అయితలేదు భయ్, వేరే వాళ్ళు చేస్తలేరో చూడండి, వాళ్ళు సంపాదించారు అని చెప్పి చూపించి వాళ్ళని కూడా అదే మొబైల్లో పెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళంతా చాలామంది మనం టీం లీడర్స్ ఒక్కొక్కరు చాలామంది వేలాది మంది మోసం చేశారు. కంట బత్తుని రత్నాకర్ రెడ్డి అని చెప్పి ఈయన హైదరాబాద్ నేటివ్, సామినేని నీరజ్ కుమార్ మణికంఠ అని చెప్పి హైదరాబాదు, అనుష వేమిరెడ్డి అని చెప్పి హైదరాబాదు, తలారి పాల్ ప్రశాంత్ కుమార్ అని చెప్పి ఏలూరు నేటివ్, అట్లానే మైసా అభిరామ్ అని చెప్పి హైదరాబాదు, నల్లగట్ల నాగ యశ్వంత్ అని చెప్పి నంద్యాల ఏపీ, అట్లానే పోతినేను ప్రత్యూష పేరు అంటే చాలా ఉంది. చాలా మంది మోసం చేసిందంటే మనకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న యువతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పరువు పోతుందన్న భయం, కుటుంబానికి తెలియకూడదన్న ఆందోళనతో చాలా మంది మౌనం వహిస్తున్నారు. ఈ వేధింపులను తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలకు కూడా పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు పోలీసులు. పోతినేని ప్రత్యూష అని చెప్పి రేవంత్ మాపక్షి హైదరాబాదు, ఆయన కూడా ఒక పెద్ద గ్రూప్ లీడరు, అట్లనే దొడ్డ కిషన్ కుమార్ రెడ్డి హైదరాబాదు, సామినేని నరసింహారావు హైదరాబాదు, సంధ్యా భవానీ హైదరాబాదు, మణిశంకర్ అని చెప్పి ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ హైదరాబాదు, భువనగిరి ప్రత్యూష అని చెప్పి బెల్లంపల్లి నేటివ్, అట్లానే బిహారీ మాధురి అని చెప్పి హైదరాబాద్ నేటివ్, ప్లస్ ఇక్కడ సునందిని మేది అని చెప్పి హైదరాబాద్ నేటివ్. సో వీళ్ళు మెయిన్ లీడర్స్. అట్లానే కొంతమంది ఈ మోటివేటర్స్ ఉంటారు, ఇట్లా స్పీచ్ ఇస్తుంటారు చూడండి, ఓ అట్లా అరుస్తూ ఇరుస్తూ ఏమది ఏ సవా కూడా అంతా మొత్తం సౌండ్ ఇచ్చేసి, అలాంటి వాళ్ళు నవరత్న కాకాని ప్లస్ సిద్ధాం శెట్టి సుమంత్ అలియా శామి అంట మోటివేటర్స్. వీళ్ళందరినీ ఒక ఉత్తేజన పరచడానికి వీళ్ళు ఒక గ్రూప్. వాళ్ళు ఇంతమంది మాట్లాడితే అందరు కూడా ఒకటేసారి వలలో పడాలా చూడు బక్కరాలు, అట్లా వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళు ఉంటారు. సైబర్ మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించవద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేయకూడదని తెలిపారు. అవసరమైతే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.